హాయ్ గాయ్స్, అండ్ ఇప్పుడు మాట్లాడాలనుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి. జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఓర్టన్ బ్యాక్లాష్లో వన్ లాస్ట్ టైం అని అయితే ప్రమోట్ చేస్తారు దాన్ని. జాన్ సీనా మనందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఆఫ్ రెస్లింగ్ రిటైర్మెంట్ టూర్. సో మళ్ళీ ర్యాండీ ఓర్టన్ని ఫేస్ చేసే అవకాశం లేకపోవచ్చు. సో అందువలన వన్ లాస్ట్ టైం అని అయితే కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది WWE. సో మరి ర్యాండీ ఓర్టన్ జాన్ సీనాకి సంబంధించిన రైవర్లీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. 4 hours వీడియో, బెస్ట్ ఆఫ్ ర్యాండీ ఓర్టన్ అండ్ జాన్ సీనా అని. సో ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ అయితే కాబోతుంది ఇద్దరి మధ్య. 2 of the బెస్ట్ వెటరన్స్ అండ్ ఫ్యూచర్ ఫస్ట్ బ్యాలెట్ హాల్ ఆఫ్ ఫేమర్స్ జాన్ సీనా అండ్ ర్యాండీ ఓర్టన్. సో మరి బ్యాక్లాష్లో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి సీనా అండ్ ఓర్టన్ మధ్యలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లివ్ మోర్గన్. సో లివ్ మోర్గన్ మూవీ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. సో డెడ్ లైన్ మీడియా వల్ల అయితే అనౌన్స్ చేసిళ్ళు. ఆ మూవీ పేరు ఏంటిదంటే బ్యాడ్ లిeutenant టోక్యో అంట. సో బ్యాడ్ లిeutenant టోక్యో, దీని డైరెక్టర్ జాపనీస్ డైరెక్టర్ టకాషి మైకా. ఈయన 13 అసాసిన్స్ అనే గ్రేట్ మూవీ కూడా తీయడం జరిగింది. అండ్ జపనీస్లో ఇంకా చాలా మూవీస్ అయితే చేసిండు టకాషి మైకా. అండ్ అంతేకాకుండా ఈ ఫిలింని నియాన్ స్టూడియోస్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తారు. సో నియాన్ ప్రొడక్షన్స్ అనేది చాలా పెద్ద ప్రొడక్షన్ కంపెనీ. టాప్ 2 ఇండిపెండెంట్ ఫిలిం ప్రొడక్షన్స్ కంపెనీలో ఒకటి నియాన్, యునైటెడ్ స్టేట్స్లో. అంతేకాకుండా రీసెంట్గా అకాడమీ అవార్డ్, ఆస్కర్ అవార్డ్ కూడా గెలిచింది నియాన్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సో వీళ్ళు టోటల్లీ 39 అకాడమీ అవార్డ్స్కి అయితే నామినేట్ అయ్యారు. అందులో 11 ఆస్కర్ అవార్డ్స్ అయితే గెలవడం జరిగింది. సో వెరీ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ. అంతేకాకుండా ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు షనోగురి అండ్ లిలీ జేమ్స్. సో లిలీ జేమ్స్ ఫేమస్ యాక్టర్ మనందరికీ తెలిసిందే. అండ్ లివ్ మోర్గన్ కూడా ఉండబోతుంది. సో ఇది ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ అని అయితే తెలుస్తుంది. మేలో షూటింగ్ అయితే జరుగుతుందో, ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. మేలో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. సో ఇందులో లివ్ మోర్గన్ ఒక పొలిటీషియన్ డాటర్ లాగా కనిపించే ఛాన్స్ అయితే ఉంది అంట. సో బ్యాడ్ లిeutenant పోలీస్కి ఫోర్స్కి సంబంధించిన వ్యక్తి, గ్యాంబులర్. సో తను ఒక కేసులోనైతే ఇరుక్కుంటాడు. ఆ కేసు ఏంటిదంటే పొలిటీషియన్ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసిళ్ళు అని. సో ఆ పొలిటీషియన్ కూతురు ఇక్కడ లివ్ మోర్గన్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఇంకొక గ్యాంగ్స్టర్ ఇవన్నీ సీన్స్ని అయితే చూస్తూ ఉంటాడంట, ఏమేమి జరుగుతుంది అండ్ తను కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ ప్లాట్ ఉన్న మూవీ ఇది. సో డార్క్ క్రైమ్ థ్రిల్లర్గా అయితే జానర్ని నేమ్ చేయడం జరిగింది. సో బ్యాడ్ లిeutenant టోక్యో అనే మూవీలో లివ్ మోర్గన్ అయితే స్టార్ అవుతుంది. సో డైరెక్టర్ మంచి డైరెక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్. అంతేకాకుండా ప్రొడక్షన్ కంపెనీ నియాన్ ప్రొడక్షన్స్ కూడా సూపర్. సో మరి ఈ మూవీ ఎంత సక్సెస్ ఇస్తుంది లివ్ మోర్గన్కి అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. సో మరి చూడాలి రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ మేరకు సక్సెస్ తీసుకురాగలుగుతుంది లివ్ మోర్గన్కి అండ్ దీని తర్వాత ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయని. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే అకార్డింగ్ టు రెసల్ వోట్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు రోమన్ రైన్స్ జూన్ వరకు మళ్ళీ రాకపోవచ్చు అని. సో జూన్ అంటే మనీ ఇన్ ద బ్యాంక్ ఉంది June 7th. సో మళ్ళీ వస్తే మనీ ఇన్ ద బ్యాంక్ టైంలోనే రోమన్ రైన్స్ వస్తాడు. సో ఈ మేలో కానీ బ్యాక్లాష్లో కానీ ఫ్యూచర్ అయ్యే ఛాన్స్ లేనట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో రోమన్ రైన్స్ గురించి మనందరికీ తెలుసు, పార్ట్ టైం కాంట్రాక్టే సైన్ చేసిండు, ఫుల్ టైం ఉండడు. సో అది అకార్డింగ్ టు తన కాంట్రాక్ట్లో ఉన్న భాగంలో. సో ఇప్పుడు స్టోరీ లైన్ వైజ్ చూసుకుంటే మనకి సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్తో అయితే ఇన్వాల్వ్ అయ్యిండు. లాస్ట్ వీక్ మనందరూ తెలిసిందే బ్రాన్ బ్రేకర్ స్పియర్ కనెక్ట్ చేసిండు, దాని తర్వాత సెత్ రాలిన్స్ స్టాంప్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. సో అటాక్ తర్వాత మనకి మళ్ళీ రోమన్ రైన్స్ కనిపించేది జూన్లోనే ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ. సో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. మొన్న ఫెబ్ దాకా వెకేషన్లోనే ఉండే, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ తర్వాత ఈ మే మొత్తం మళ్ళీ రాడా అది ఇది అని. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది తన కాంట్రాక్ట్, తను కూడా ఏం చేయలేదు, అదే కాంట్రాక్ట్ సైన్ చేసిళ్ళు. అండ్ ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఎన్ని డేట్స్ ఉన్నాయో అన్ని డేట్స్ అయితే వర్క్ చేయాల్సిందే. సో అది తను చూస్ చేసుకుని WWE అప్రూవ్ చేసింది. సో మరి WWE అప్రూవ్ చేసిన తర్వాత ఎవరు ఎంత డిసప్పాయింట్ అయినా అంతే. బట్ ఇది ఒక న్యూ ఫేస్ రోమన్ రైన్స్కి, ఎందుకంటే ఇంతకుముందు ట్రైబల్ చీఫ్గా ఉండే, ఛాంపియన్గా ఉండే. సో ఈ టైమ్ ఆఫ్ అనేది కూడా నడిచింది పార్ట్ టైమర్గా ఉన్నప్పుడు కూడా. సో ఇప్పుడు ఛాంపియన్షిప్ లేదు, ఛాంపియన్షిప్ కోల్పోయిన తర్వాత ఒక సిగ్నిఫికెంట్ విక్టరీ కూడా రోమన్ రైన్స్కి లేదు ఈ 4-5 monthsలో. సోలో సికోవాతో గెలిచిన తర్వాత మళ్ళీ మనం చూసినాం రాయల్ రంబల్ విన్ అవ్వలేదు అండ్ రెసల్ మేనియాలో కూడా గెలిచింది లేదు. సో మరి ఏం జరుగుతుంది రోమన్ రైన్స్ ఇప్పుడు ఛాంపియన్షిప్ లేకుండా, వైస్ మ్యాన్ పాల్ హేమన్ కూడా లేకుండా ఈ పార్ట్ టైం స్కెడ్యూల్ని ఎలాగా మేనేజ్ చేస్తాడని అయితే చూడాలి. సో బ్రాక్ లెస్నర్ పార్ట్ టైమర్గానే ఉండే, బట్ బ్రాక్ లెస్నర్ అది డిఫరెంట్, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్.
ఆల్ఫా మేల్ ఆఫ్ ఆల్ స్పీషియస్. సో తన డామినెన్స్ పెట్టి తన కరిజ్మా, తన క్యారెక్టర్ కావచ్చు అదంతా డిఫరెంట్. బట్ రోమన్ రైన్స్ డిఫరెంట్. ఇప్పుడు ఛాంపియన్షిప్స్ లేకుండా ఈ పార్ట్ టైం స్కెడ్యూల్లో ఎంతవరకు మెప్పించగలుగుతారు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అయితే చూడాలి. ఎందుకంటే నేను నా కామెంట్స్లో చూసిన పోస్ట్ కింద చాలామంది డిసప్పాయింట్ అయితే అయ్యిండు. ఇదేంది మొన్నటిదాకా వెకేషన్లో ఉంటే మళ్ళీ వెకేషన్లోకి వేయండు అది ఇదని. సో లెట్స్ సీ నెక్స్ట్ ఏముంటుంది అనేది. అండ్ అంతే కాకుండా స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ద టెక్సస్ రాటల్ స్నేక్ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పిండు. అంతకుముందు లోగన్ పాల్ కూడా తన పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. ఐసో స్పీడ్ స్పాట్ ఏదైతే ఉందో రెసల్మేనియా 40లో ప్రైమ్ బాటిల్ వేసుకొని వస్తాడు కదా, ర్యాండీ ఓర్టన్ ఆర్కేఓ కనెక్ట్ చేస్తాడు. సో ఆ స్పాట్ అలాంటి ప్రైమ్ బాటిల్ స్పాట్ అయితే ఒకటి స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్కి చెప్పడం జరిగిందంటే దానికి గాను $1 million అయితే ఇస్తాం, నువ్వు ఈ ప్రైమ్ బాటిల్ వేసుకొని ఏదైనా స్పాట్ చేస్తావా అని లోగన్ పాల్ స్టోన్ కోల్డ్ అడిగితే స్టోన్ కోల్డ్ డిక్లైన్ చేయడం అయితే జరిగిందంట. సో అది రీసెంట్గా స్టోన్ కోల్డ్ కూడా అప్రూవ్ చేసిండు. సో ఏరియల్ హెల్వాన్ ఇంటర్వ్యూలో స్టోన్ కోల్డ్ ఏమన్నాడంటే అది పర్సనల్ బిజినెస్ అనుకున్నా సరే ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి నేను కూడా చెప్తే నాకు ఆఫర్ వచ్చింది, కానీ నేను కూడా బియర్ డ్రింకింగ్ బ్రోకెన్ స్కల్ అది ఉంటుంది కదా బియర్ క్యాన్స్, సో ఆ బిజినెస్లో ఉన్నాడు స్టోన్ కోల్డ్. ఆల్మోస్ట్ 24-25 స్టేట్స్లో యునైటెడ్ స్టేట్స్లో ఆ బియర్స్ అనేవి అయితే సోల్డ్ అవుతాయి. సో ప్రైమ్ బాటిల్ కూడా కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్ బియర్ కాకపోయినా. సో అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయో నాకైతే తెలియదు. బట్ రియల్లీ గుడ్ థింగ్, లోగన్ పాల్ చాలా బాగా బిల్డ్ చేస్తాడు దాన్ని. కానీ నాకెందుకో అది కరెక్ట్గా అనిపించలేదు నా క్యారెక్టర్ని చూసుకుంటే ఆ ప్రైమ్ బాటిల్లో ఉండి షో అప్ చేయడం. సో అందువల్ల నేను ఆఫర్ని అయితే డిక్లైన్ చేసిన అని స్టోన్ కోల్డ్ చెప్పడం జరిగింది. ఆ ఒక్క స్పాట్కి $1 million అంట. సో చాలా ఇవ్వడానికి రెడీగా ఉండే లోగన్ పాల్, బట్ స్టోన్ కోల్డ్ డిక్లైన్ చేసిండు. సో అది గైస్. అండ్ అంతేకాకుండా జాన్ సీనా క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చుతుందంట స్టోన్ కోల్డ్కి. ఒక న్యూ క్యారెక్టర్ నాకైతే చాలా బాగుంది. జాన్ సీనా కూడా తన టైం అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అన్నట్టుగా స్టోన్ కోల్డ్ చెప్పిండు. అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ నెట్ఫ్లిక్స్ ఒక కొత్త డాక్యుమెంటరీ సిరీస్ అయితే తేబోతుంది అన్రియల్. సో రైటర్స్ రూమ్కి అయితే తీసుకుపోతుంది. స్టోరీ లైన్స్, రైటింగ్, మ్యాచెస్ ఎలాగా ప్లే అవుతాయి అనేటివి అన్నీ ఆ డాక్యుమెంట్లో చూపెడుతుంది. అయితే స్టోన్ కోల్డ్ దీని గురించి మాట్లాడుతూ నేను ఒక ఓల్డ్ స్కూల్ వ్యక్తిని, ఇప్పుడు ఒక మెజిషియన్ ఉన్నాడు, మెజిషియన్ చేసేది మ్యాజిక్ ట్రిక్స్ అవన్నీ మనకు తెలుసు, కానీ ఆ ట్రిక్స్ ఎలాగ చేస్తారని తెలియకపోవడమే బెటర్. సో తెలియనప్పుడే మనం సర్ప్రైజ్ అవుతాం మ్యాజిక్ని చూసి, కానీ తెలిసిన తర్వాత ఆ సర్ప్రైజ్ అనేది పోతుంది. మనం ఎక్కువగా ఆలోచించాం ఓకే అట్లా చేస్తాడు కదా సో అందువల్లనే అని. సో నాకు కూడా ఇష్టం లేదు, బట్ స్టిల్ ఇప్పుడున్న జనరేషన్ అది ఇది అన్నట్టుగా స్టోన్ కోల్డ్ చెప్పడం అయితే జరిగింది. సో నాకు కూడా అలాంటి స్టోరీ లైన్ కానీ కెఫే బ్రేక్ చేయడం కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఈ టైంలో కెఫే బ్రేక్ చేసినా చేయకుండా పెద్ద డిఫరెన్స్ అయితే పడదు, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది. సో అందరికీ ఏం జరుగుతుందో తెలిసిపోయింది. సో ఆ టైంలో లాగా ఓన్లీ టీవీ మాత్రమే సోర్స్ అయితే కాదు. ఇప్పుడు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ చాలామంది స్పాయిల్ చేస్తారు. సో పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం పడదు రైటర్స్ రూమ్ తీసుకెళ్ళి చూపెట్టిన, ఎందుకంటే అందరికీ తెలుసు అదే వాళ్ళు చేస్తారు కాబట్టి. సో అది గైస్ స్టోన్ కోల్డ్ ఏటీవీ ఇన్సిడెంట్ ఒకటైతే జరిగింది కదా. సో ట్రక్ వేసుకొని వచ్చి ఆ బ్యారికేడ్ వేసి గుద్దుతాడు, ఒక ఫ్యాన్కి అయితే తాకడం జరుగుతుంది. సో తను కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత నిక్ ఖాన్ కూడా ఆమె దగ్గరికి పోయి అడుగుతాడు. సో స్టోన్ కోల్డ్ని అడిగితే అది కొంచెం మిస్ టైమింగ్ అయింది, అలా అవ్వకూడదు, నేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం మామూలుగా 4 వీలర్స్ని, కానీ ఆ రోజు బ్యాడ్ డే అన్నట్టుగా స్టోన్ కోల్డ్ అయితే చెప్పడం జరిగింది. సో అది స్టోరీ గైస్. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ రే మిస్టీరియో రెసల్మేనియాకి ముందు స్మాక్ డౌన్లో ఇంజూరీ అయింది కదా. సో అబ్డక్టర్ టూర్ అయితే చేసుకోవడం జరిగింది. సో దానికి గాను సక్సెస్ఫుల్గా సర్జరీ అయితే చేసుకున్నాడు రే మిస్టీరియో. సో కొన్ని మంత్స్ అయితే రెజ్లింగ్కి దూరం అయ్యే ఛాన్స్ ఉంది రే ఈ సర్జరీ కారణంగా. సో మరి ఎప్పుడు వస్తాడనేది అయితే చూడాలి. అంతేకాకుండా జో హెన్రీకి సంబంధించిన రెసల్మేనియా టీషర్ట్ అయితే టాప్ సెల్లింగ్ టీషర్ట్గా ఉందంట డబ్ల్యూడబ్ల్యూఈ షాప్లో. సో రెసల్మేనియా 41 జో హెన్రీ సే హిస్ నేమ్ అనే టీషర్ట్ ఉంది కదా. సో అది వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ టీషర్ట్లు అయితే నిలుస్తుందంట రెసల్మేనియా వీకెండ్లో. అంతేకాకుండా డేంజరస్ ట్రయో సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ ఉన్నారు కదా. సో ఆ గ్రూప్కి ఇంకొక థర్డ్ మెంబర్ని యాడ్ చేసే ప్లాన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు అంట. ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్స్ ఆల్టర్ చేస్తే చేయొచ్చు, బట్ ప్రజెంట్ ఐడియా ప్రకారం అయితే ఓన్లీ ముగ్గురు సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ అండ్ పాల్ హేమన్ అంట. సో ఇంకొక కొత్త మెంబర్ ఎనీ టైమ్ సూన్ రాకపోవచ్చు అన్న రూమర్స్ అయితే వస్తాను. అంతేకాకుండా అకార్డింగ్ టు రెసిల్ వర్డ్స్ ట్రిపుల్ హెచ్ ఆల్మోస్ట్ 6 to 8 hours అయితే వర్క్ చేస్తానంట స్టోరీ లైన్స్ మీద. సో ఇదే ట్రిపుల్ హెచ్ ఎన్ఎక్స్టీ రన్ చేసినప్పుడు బ్లాక్ అండ్ గోల్డ్ బ్రాండ్. సో అప్పుడు 1 hour a day వర్క్ చేసేవాడంట. సో ఇప్పుడు మెయిన్ రాస్టర్కి వచ్చిన తర్వాత స్మాక్ డౌన్ కాబట్టి 6 to 8 hours 7 days a week అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తానంట ట్రిపుల్ హెచ్ స్టోరీ లైన్స్ రాయడం పట్ల. సో అంత శ్రద్ధనైతే వహిస్తాడు ట్రిపుల్ హెచ్ ఎవ్రీ మ్యాచ్ అండ్ ఎవ్రీ స్టోరీ లైన్ పుట్అవుట్ చేయడానికి. సో గుంతర్ వర్సెస్ ప్యాట్ మెకఫీ బ్యాక్లాష్కి అనౌన్స్ అయింది కదా. సో దీని పట్ల గుంతర్ తన రియాక్షన్ అయితే చెప్పిండు, ట్విట్టర్లో నవ్విండు మోస్ట్లీ.
నవ్వే ఎమోజీస్ అయితే పెట్టడం జరిగింది గుంతర్ ఆ గ్రాఫిక్ని చూసిన తర్వాత ప్యాట్ మెకఫీ అండ్ గుంతర్ కూడా తెలుసు ప్యాట్ మెకఫీ రెజ్లర్ కాదు అని, బట్ యాడమ్ కోల్తోని ప్యాట్ మెకఫీ ఫ్యూడ్ NXTలో పాతప్పుడు మనం చూసినాం. సో ప్యాట్ మెకఫీ కూడా హీ క్యాన్ గో ఇన్ రింగ్, బట్ అంత పెద్ద రెజ్లర్ అయితే కాదు మన అందరికి తెలిసిందే. సో మరి గుంతర్ని ఎలాగ డామినేట్ చేస్తాడు ప్యాట్ మెకఫీని అనేది మనం బ్యాక్లాష్లో చూడాలి. అంతేకాకుండా WWE ఫార్మర్ 10-time వరల్డ్ ఛాంపియన్ ఎడ్జ్ అండ్ ఇప్పుడు కరెంట్ AEW సూపర్ స్టార్, సో తన రిటైర్మెంట్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఇంకో 2 years తన కాంట్రాక్ట్ అయితే ఉంది AEWతోని. సో ఆ 2 years అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయిపోతా రెజ్లింగ్ నుంచి అయితే ఎడ్జ్ చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు తనకి ఒక మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ కోలుకొని కరెక్ట్గా ఉండాలంటే 1 week టైం అయితే పడుతుందంట. సో అంత టైం పడుతుంది. సో ఇంకా నేను ఇది ఏమాత్రం చేయలేను, 2 years ఉంది నా కాంట్రాక్ట్ AEWలో. సో ఆ 2 years అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయిపోతాను అయితే ఎడ్జ్ చెప్పడం జరిగింది. సో 50+ ఏజ్ ఎడ్జ్ మనందరికీ తెలిసిందే, స్టిల్ ఈజ్ గోయింగ్ గుడ్. సో అదైతే చెప్పిండో ఆ ఫిజికల్ టోల్ అనేది అయితే తీసుకుంటుందంటే తన బాడీ పైన. సో ఇంకో 2 years అయిపోయిన తర్వాత రిటైర్ అవుతానైతే యాడమ్ కోప్లాండ్ చెప్పడం జరిగింది. అండ్ సమ్మర్ స్లామ్ టికెట్స్ కొంచెం డీసెంట్ ప్రైజెస్ అన్నట్టుగా తెలుస్తుంది. సో సమ్మర్ స్లామ్ ప్రీసేల్ అయితే జరిగింది. సో ఇంతకుముందు ఎలీట్ ప్లస్ ప్యాకేజ్ అండ్ ఎలీట్ ప్యాకేజెస్ ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి. సో ఎలీట్ ప్లస్ ప్యాకేజెస్ ఏమో $40,000 ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి. సో ఆ ప్యాకేజ్లో ఏమొస్తుంది అంటే రింగ్ సైడ్ ఫొటోస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ బస్ టూర్స్ కావచ్చు, అండ్ అక్కడ పార్టీస్ జరిగితే పార్టీస్, అండ్ కెవెన్ నాష్ ఇంకా వేరే WWE సూపర్ స్టార్స్తోని మీటప్స్ అండ్ ఫొటోస్ ఉంటాయి, అండ్ స్మాక్ డౌన్స్ కూడా టికెట్స్. సో ఈ 1 and 2 nights ఆఫ్ సమ్మర్ స్లామ్తో పాటు. సో ఇది $40,000 అండ్ 32,500 ఎలీట్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్, కానీ అండ్ స్మాక్ డౌన్ టికెట్స్ అయితే లేవు మీకు. బట్ మేజర్ జనరల్ టికెట్స్ అయితే ప్రీసేల్ జరిగింది నిన్న. సో డీసెంట్ ప్రైస్ అన్నట్టుగా తెలుస్తుంది రెసల్మేనియాతో కంపేర్ చేసుకున్న, వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్స్తో కంపేర్ చేసుకున్న. సో చీపెస్ట్ టికెట్ వచ్చేసి $154 అండ్ ఎక్స్పెన్సివ్ టికెట్ రింగ్ సైడ్ టికెట్స్ వచ్చేసి $4,014. సో చీపెస్ట్ 154 అంటే ఇది 1 night కాదు, 2 nights కలిపి. సో కాంబో టికెట్స్ ఈ ప్రైస్ అనేది 154 అంటే ఒక నైట్కి ఆల్మోస్ట్ మనకి $75 పడ్డట్టు లెక్క, $75 to $80 పడ్డట్టు లెక్క. సో $154 2 nightsకి కలిపి. ఇంకా లాస్ట్ సెక్షన్ అనుకోవచ్చు సమ్మర్ స్లామ్ మెట్ లైఫ్ స్టేడియంలో. అండ్ ఎక్స్పెన్సివ్ రింగ్ సైడ్ వచ్చేసి $4,000, సో $4,014. ఇది కూడా కాంబో 2 nights. సో ఇట్లా మరి అంత ఎక్స్పెన్సివ్ కాదు, కొంచెం డీసెంట్గానే ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్ చీపెస్ట్ 154 కదా, ఇప్పుడు మనకి బ్యాక్లాష్ ఉంది కదా, బ్యాక్లాష్ చీపెస్ట్ $180. సో మనం కంపేర్ చేసుకోవచ్చు సమ్మర్ స్లామ్ ఓకే పర్లేదు అడ్జస్టబుల్ ఉన్నాయని. కానీ ఇంకా మనం పాతకాలంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివే. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఇవి కొంచెం ఎక్స్క్యూజ్ చేసే ప్రైజెస్ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో బ్యాక్లాష్కి ఎందుకంటే బ్యాక్లాష్ స్టేడియం కాదు, మెట్ లైఫ్ స్టేడియం చాలా కెపాసిటీ, ఎలిజియన్ స్టేడియం కంటే ఎక్కువ కెపాసిటీ స్టేడియం మెట్ లైఫ్ స్టేడియం. ఓపెన్ స్టేడియం, అది అవుట్డోర్ స్టేడియం. మా అందరికి తెలుసు ఇంతకుముందు రెసల్మేనియా 29 అందులోనే జరిగింది మెట్ లైఫ్ స్టేడియం. 80,000+ ఉంటుంది ఆ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం. సో అందువల్ల ఎక్కువ సీట్స్, ఎక్కువ మంది వస్తారు కాబట్టి పాసిబుల్లీ ప్లానింగ్ వేసుకొని ఆ టికెట్ ప్రైస్ అయితే అలాగా సెట్ చేయడం అయితే జరిగింది. సో కొందరు అంత కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే పర్లేదు రీసెంట్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే సమ్మర్ స్లామ్ కొంచెం అఫోర్డబుల్గానే ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.